శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 723 పేజీలోని 105వ నుంచి ఈరోజు చదువుతున్నాము. సాధువులు ఇలా గౌరవ మర్యాదలను కోరుకోవడం ఇది కేవలం వారి లోకేషణ. ఇటువంటి సాధు లక్షణాలు మనసుకు నచ్చవు. ఇది సాధువులకు లోపం. సారాంశం: స్వామి తన మనసుకు తోచిన విధంగా సాయి యొక్క యోగ్యతను నిర్ణయించుకున్నాడు. ఇక ఈ సాయి అనుగ్రహం నాకు అవసరం లేదు అని మనసులో నిశ్చయించుకున్నాడు. వ్యర్థంగా ఇక్కడ వరకు వచ్చాను అని తలచాడు. అతనికి చాలా అగౌరవం అనిపించింది. తక్షణం అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. సాధువులకు అసలు గౌరవాదరాలు ఎందుకు? పతాకాన్ని చూస్తుంటే వారి దురభిమానం లోకేషణ తప్ప వేరే ఏం కనిపించడం లేదు. పతాకాన్ని కట్టించుకుని తమ గొప్పతనాన్ని చాటుకోవడం ఇది అతని సాధు లక్షణానికి విరుద్ధం. ఇటువంటి సాధువు దర్శనానికి నేను ఎందుకు వెళ్ళాలి? ఇటువంటి వారి దర్శనం చేసుకుంటే మాత్రం మనసు శాంతిస్తుందా? పతాకం ద్వారా తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడమే ఇది. ఇందులో మనసుకు శాంతి లేదు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవాలి. అతని వద్దకు వెళ్ళాలనుకోవడం సరియైన ఆలోచన కాదని అనిపిస్తోంది. నిజంగా నేను అప్రదిష్ట పాలయ్యాను అని అనుకున్నాడు. అతని వెంట ఉన్నవారు అతనితో, స్వామి ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు? పతాకాన్ని చూసినంత మాత్రాన మీ మనసు ఇంతలా ఎందుకు వికలమైపోయింది? మనం ఇప్పుడు వారి సమీపానికి వచ్చేశాం. అక్కడి రథం, పల్లకి, గుర్రం వగైరా సరంజామానంతా చూస్తే మీ మనసు ఇంకా ఎంత తపన పడుతుందో అని అన్నారు. ఆ మాటలు విని స్వామికి మరింతగా కోపం వచ్చింది. పల్లకి, గుర్రం, నగారా వగైరాలున్న ఇటువంటి గొప్ప సాధువులు నేను ఎంతమందిని చూడలేదు అని అనుకుని, సోమదేవ స్వామి ఇక షిరిడికి వెళ్ళే మాటే లేదు, నదికి వెళ్ళే దారి పట్టాలి అని అనుకుంటూ స్వామి వెనుకకు బయలుదేరాడు. కానీ అతని వెంట ఉన్నవారు, ఇంతవరకు వచ్చిన మీరు వెనుకకు మరలవద్దు, ఇక్కడి వరకు వచ్చినట్లే ముందుకు సాగండి అని బలవంతో పెట్టారు. కుతరకాలను చేయకండి. మసీదు పైన ఎగిరే పతాకాలకు ఆ సాధువుకు ఏం సంబంధం లేదు. ఈ సాధువుకు పతాకాలు, ఆదర సత్కారాలు అవసరం లేదు. వారికి లోకేషణ లేదు. ఆర్భాటాలు, అలంకారాలు గ్రామస్తులకు ప్రీతి. ఇది వారి భక్తికి ప్రమాణం. మీరు ఆ పతాకాన్ని చూడకండి. వెళ్ళి వారిని కేవలం దర్శనం చేసుకోండి. అక్కడ క్షణమైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంతలో షిరిడి దగ్గరకు వచ్చింది. వారు చెప్పిన మంచి సలహా విని స్వామి అక్కడికి వెళ్ళి మనసులో ఈ కలవారాన్ని పోగొట్టుకోవాలి, తర్వాత పశ్చాత్తాపడకూడదు అని అనుకున్నాడు. శ్రీ సాయి సమర్థుని దర్శనం చేసుకొని స్వామి కరిగిపోయాడు. ప్రేమతో వారి కళ్ళు నిండిపోయాయి. కంఠం గద్గదమైంది. మనసు ప్రసన్నమైంది. కళ్ళకు ఆనందం కలిగింది. ఎప్పుడెప్పుడు వారి చరణధూళిలో పునీతున్నవుతానా అని అనిపించింది. కన్నార్పకుండా వారి రూపాన్ని చూస్తుంటే మనసు ఏకాగ్రమైంది. ప్రేమతో కట్టుబడి అట్లే చూస్తూనే ఉండిపోయాడు. అతని మనసులోని కుతర్కాలు పోయాయి. చిత్తం దర్శనానందంతో కరిగిపోయింది. సాయి సగుణ రూపం కళ్ళలో నిలిచిపోయింది. దాంతో స్వామి తల్లీనుడయ్యాడు. 125వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం సుస్థిర్భవతు. సర్వేషాం మంగళం భవతు. సర్వేషాం పూర్ణం భవతు.